వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణం బాలాజీ నగర్ లో రెండవ తిరుపతిగా వెలుగొందిన శ్రీ మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస పూజలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుసంధానంగా నిత్య కైంకర్యాలతో దివ్యవానంగా వెలుగొందుతున్న శ్రీవారి ఆలయం టీటీడీ ఆలయంలో మాదిరిగా నెల రోజుల పాటు ధనుర్మాస పూజలు కొనసాగుతాయని ఆలయ నిర్వాహకులు తెలిపారు. శ్రీనివాసుడి వివాహం చేసుకునేందుకు గోదాదేవి చేయు వ్రతమునే ధనుర్మాసంలో పట్టించే తిరుప్పావై పారాయణమని పండితులు చెప్పారు. ప్రత్యేక పూజల తర్వాత భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. ధనుర్మాస పూజలను తిలకించేందుకు కొడంగల్తో పాటు చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చేసింది సామవేద సారమైనటువంటి ఆ గానామృతంతో పరిపూర్ణంగా మానసికంగా ఆనందాన్ని చెందినటువంటి రంగనాథుడు చివరి రోజున భోగి రోజున అమ్మవారిని కళ్యాణము చేసుకుని తనలో ఐక్యం చేసుకోవడం అనేటువంటిది ఈ ధనుర్మాసానికి ఉండేటువంటి వైభవము. ఎవరికి ఏ కోరికలున్నా, ఎవరికి ఏ సంపదలు కావాలన్నా, ఎవరికి ఏ పంటలు లభించాలనన్నా, కళ్యాణ వైభవాలను అనుభవించాలన్నా కూడా ఈ వ్రతం మార్గదర్శకము అని చెప్పి అమ్మవారు చెప్పింది చేసింది సామవేద